ప్రభునామములో అందరికీ వందనాలు. ప్రియమైన వాళ్ళారా, ఈ దినము మనము దేవుని వాక్యము మరి యూదావు రాసిన పత్రికలో నుంచి మనం ధ్యానించుకుందాం. యూదావు రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. అది మరి దీంట్లో వచనం 20-21 కలిసిందండి, చదువుతాను. యొక్క యూదావు రాసిన పత్రిక వచనం 20-21. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకుని ఉండుడి. కాబట్టి యూదా మనకు ఇక్కడ ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఈజ్ అడ్రసింగ్ ప్రియులారా అంటే విశ్వాసులను, లేక యేసు ప్రభువునందు విశ్వాసం ఇచ్చినటువంటి యొక్క మరి బిడ్డల కొరకై ఆయన ఇచ్చేటువంటి ఒక సలహా ఏంటంటే, ఒక అడ్వైజ్ ఏంటంటే, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. కాబట్టి విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద కట్టబడుట అంటే మనకు విశ్వాసము అనేటువంటిది ఒక కట్టడానికి సాదృశ్యం ఉంటుంది, ఒక బిల్డింగ్కి సాదృశ్యం ఉంటుంది. కాబట్టి మన యొక్క యేసుక్రీస్తునందు విశ్వాసం అనేటువంటిది బిల్డింగ్కి సాదృశ్యమైతే, కట్టడానికి సాదృశ్యమైతే, దాని యొక్క పునాది ఏంటి అనేటువంటి కార్యాన్ని మనం పునాది నుంచి కూడా చూసినట్టయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఈ పునాది ఎవరైంటున్నారనే దాని గురించి యెషయా ప్రవచనం చేస్తాడు. యెషయా ప్రవచించే కార్యం మనం చూసినట్లయితే 28వ అధ్యాయం యెషయా గ్రంథము 16వ వచనం ఏమంటున్నాడు? ప్రభువు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, సీయోనులో పునాది రాతిని వేసినవాడు నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది మూలరాయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. కాబట్టి ఇక్కడ యెషయా ద్వారా చెప్పబడే మాట అంటే, సియోనులో దేవుని మందిరములో, లేక దేవుని మందిరానికి పునాది రాతిని వేసి తింటాడు. ఏంటో పునాది రాయి అంటే, అది ఎటువంటి రాయి అంటే అమూల్యమైన రాయి, శ్రేష్టమైనటువంటిది, స్థిరమైనటువంటిది, వెరీ స్ట్రాంగ్. అండ్ మరి ఈ రాయి అనేటువంటిది ఏం చెప్తున్నాడు? విశ్వసించువాడు కలవరపడడు. ఇదేంటిది? రాతి మీద విశ్వసించటం అంటే ఏంటి అంటే, ఈ రాయిని గురించి ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ఈ యొక్క రాయి లేక ఈ బండ అంటున్నాడు కదా. మొదటి కొరింథీయులకు 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఈ యొక్క రాయి ఆయన ప్రవచనముగా చెప్పినటువంటి యొక్క రాయి లేక ఈ బండ అనేటువంటిది మరి ఏమైంటున్నది అని మనం గమనించినట్లయితే, మొదటి కొరింథీయులకు 3వ అధ్యాయము 10-11 వచ్చాను, చదువుతాను. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారి వలె పునాది వేస్తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడును దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునవలను. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఆ పునాది యేసుక్రీస్తే. అది కాబట్టి ఈ అమూల్యమైన రాయి యొక్క స్థలం మరి చూసినట్టయితే బహు స్థిరమైన రాయి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రవచనం ఒకటి చెప్తున్నాడు. కాబట్టి దేవుని మందిరము అనేటువంటిది. అందుకొరకు ఇక్కడ ఏమంటున్నాడంటే అపోస్తలుడు పౌలు, మేము దేవుని గృహమైంటున్నామంటాడు. దేవుని గృహము, ఒక ఇల్లు ఏ విధంగా కట్టబడాలంటే దానికి పునాది అవసరమో, అదేవిధంగా మనకు విశ్వాసము అనేటువంటి ఇల్లు కట్టబడాలంటే దానికి క్రీస్తు యేసు అనేటువంటి పునాది మనకు అవసరం. ఆ పునాది మీదనే మనం కట్టాలి. ఎందుకంటే స్థిరమైనటువంటి పునాది, అది యొక్క పరీక్షించబడినట్టు పునాది. కాబట్టి ఈ యొక్క పునాది మీద విశ్వాసం ఉంచేవాడు ఇప్పుడు కలవరపడి ఉంటాడు. కాబట్టి అది స్థిరమైనట్టు పునాది. అందుకొరకే ప్రతివాడు ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్త. పునాది మీదనే మనం కట్టాలి. యేసుక్రీస్తు పునాది రాయి, ఆయన మన విశ్వాసమునకు పునాది, దాని మీద మనం కట్టబడాల్సి అనుకుంటున్నాము. అందుకొరకే ఎఫెసీయులకు రాసిన పత్రికలు కూడా ఏమంటాడంటే, ఎఫెసీయులకు 2వ అధ్యాయము 20వ వచనములో, రైట్, కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులైనక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారై ఉన్నారు. దేవుని ఇల్లు క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా మరి పునాది ఏంటి అనేటువంటి కార్యాన్ని గురించి అపోస్తలుడు పౌలు రాసేటప్పుడు, ఏ పునాది ఇది? అపోస్తలులు, ప్రవక్తలు. పాత నిబంధనలో ప్రవక్తలు ఇప్పుడు యెషయా గ్రంథంలో చూసాం కదా, అట్లాగే అపోస్తలు మనం చూసాం కదా. కాబట్టి కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలు కూడా చూశారు.
అది. కాబట్టి ఇక్కడ ఏమంటే వాళ్ళు వేసినట్టు పునాది ఏంటి పునాది? క్రీస్తు అనేటువంటి మూలరాయి మీద ఉండేటువంటి పునాదిలో మనం ఏం చేస్తున్నాము? మరి కట్టబడవలసి అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనకు చెప్పే కార్యం ఏంటంటే మన యొక్క విశ్వాసమునందు మనం కట్టబడుట అనేటప్పుడు, కట్టబడాలంటే మనకు ఏది అవసరము అనేటువంటి కార్యాన్ని మనం చూసినట్లయితే అది పునాది. ఈ పునాదియే యేసుక్రీస్తు అంటున్నాడు. కాబట్టి ఇంకొక ప్రవచనం కూడా మనం చూస్తాం చూడండి. 118వ కీర్తనలో ఈ యొక్క పునాది రాతిని గురించి చెప్తుంటున్నాడు. 118వ కీర్తన 22వ వచనం, 21వ వచనం, 20వ వచనం చదువుతాను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు అని చెప్తూ, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది యెహోవా వలన కలిగినది, మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనిందు మనం ఉత్సహించదు. కాబట్టి తలరాయి, ద కార్నర్ స్టోన్ కదా. ఒక మరి పునాది వేసేటప్పుడు మీరు గమనించుంటారు, మూలలో ఒక రాయి పెట్టి తలరాయి, దానికి ఒక థ్రెడ్ కట్టేసి ఆ ఎండ్ కోటి ఇంకోటి, ఇవి రెంటిని కనెక్ట్ చేసి దాని మీదనే పోవాలి లైన్గా కూడా పునాది. కాబట్టి తలరాయి అంటే ఏంటి అర్థం? అయితే స్టాండర్డ్ దగ్గర ఆ తలరాయే క్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తులో మనం కట్టబడుట, ఆయనలో మనము మరి ఆత్మీయమైన గృహముగా కట్టబడుచున్నాము. అంటే మన యొక్క ఆత్మీయమైన యొక్క పునాది ఏంటి? యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు. అందుకొరకే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు మత్తయి సువార్తలో? ఒకడు నా మాట విని దాని ప్రకారం నడుచుకున్న ఎడలా వాడు బండ మీద పునాది వేసి కట్టబడినటువంటి యొక్క ఇల్లు వలె ఉంటాడు. బండ మీద పునాది ఇల్లు కట్టినట్లయితే వాన వచ్చును, వరదలు వచ్చును, మరి ఎంత కొట్టినప్పుడు కూడా అది ఏమి చెక్కు చెదరలేదు. కారణం ఏంటంటే బండ మీద పునాది, ఆ బండే క్రీస్తు. అట్ట లేకుండా ఒకడు నా మాట విని దాని ప్రకారం చేయకుండా ఉండేవాడు ఎటువంటి వాడంటే ఇసుకలో తన యొక్క పునాదిని వేసుకునేటుంటున్నాడు. ఇల్లేమో కట్టాడు, బట్ వాన వరద వచ్చినప్పుడు కొట్టినప్పుడు ఇల్లంతా పడిపోయింది. ఇది రెండింటికి వ్యత్యాసం అన్నమాట. కాబట్టి క్రీస్తు చేసినటువంటి యొక్క మరి మూలరాయి లేక పునాది, మరి యొక్క దాని మీద మనం కట్టబడితే మన విశ్వాసం స్థిరంగా ఉంటుంది అనేటువంటి కార్యం. అందుకొరకే మరి ఈ యొక్క కట్టబడటలో మనం దాంట్లో ఏం చేయాలంటే విశ్వాసములు అభివృద్ధి పొందాలంటున్నాడు. కట్టబడుచు ఉండట అంటే అది నిర్మించబడుట అనేటువంటిది, అంటే అది కంటిన్యూస్ టెన్స్. అక్కడ యూదా చెప్పేటువంటిది కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. మీరు కట్టబడుచు ఉండాలంటాడు కదా. చూడండి, మేము అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు అంటాడు. కట్టుకొనుచు. కాబట్టి కట్టుకొనుట అనేటువంటిది అంటే ఆ యొక్క స్పిరిచువల్ ఫౌండేషన్ అయిన తర్వాత కట్టాలంటే స్పిరిచువల్ గ్రోత్, ఆత్మీయమైన వృద్ధి కావాలి. ఈ ఆత్మీయమైన వృద్ధిని గురించి మరి పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్తున్నానంటే చూడండి, యేసుక్రీస్తునందు మనము కట్టబడుచు వృద్ధి పొందుచున్నాము అంటే దాని యొక్క భావం ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే ఉండటకు మనం అన్ని విషయములు ఎదుగుదము. కాబట్టి ఈ యొక్క కట్టబడేటువంటిది లేక ఎదిగేటువంటి స్పిరిచువల్ ఎడిఫికేషన్, స్పిరిచువల్ బిల్డింగ్, స్పిరిచువల్లే గ్రోత్ అనేటువంటి ఎట్లాగట మరి ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తువులే ఉండటకు మనం అన్ని విషయములు ఎదుగుదాం. కాబట్టి మనము దేంట్లో మనం కట్టబడి సాగుకుంటున్నాము, దేంట్లో మనము అభివృద్ధి పొందవలసి సాగుకుంటున్నాము? ఆయన యొక్క ప్రేమలో. కాబట్టి క్రీస్తు యొక్క ప్రేమ అనే ఒక స్టాండర్డ్ మనకు. ఆ ప్రేమ మారని ప్రేమ, ఎంతో గొప్ప ప్రేమ, అగాపే ప్రేమ, మనుషులందరి కొరకే మరి ఆ త్యాగసహితమైన ప్రేమ, అది ఆ కలువరి ప్రేమ. అటువంటి ప్రేమను మనము కలిగిన వారమే మనము నిర్మించబడే వాళ్ళంగా ఉంటున్నాం. రెండవదిగా మనం చూస్తున్నామంటే మొదటి తెస్సలోనికలు రాసిన పత్రికలో మనం ఎట్లాగా వృద్ధి చెందాలంటున్నాడంటే మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. 3వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనిస్తున్నాం. ఇక్కడ 3వ అధ్యాయం 12వ వచనంలో, మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగాను ఆయన
ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొందుచు వర్ధిల్లుచున్నాము. ప్రేమలో అభివృద్ధి పొందుట అన్నట్టు ఇన్ ద లవ్. కాబట్టి గ్రోయింగ్ ఇన్ ద లవ్ రెండవది. మొట్టమొదటిగా మనం చూసినాము ఆయనక మరి ప్రేమలో అభివృద్ధి పొందుట అనేటువంటిది. అట్లాగే ఇక్కడ కూడా ఏం చెప్తున్నా అంటే ప్రేమలో అభివృద్ధి పొందొచ్చు ఒకరొకరు మరి అంటే ఎట్లాగా మనం విశ్వాసులము ఒకరికొకరు సహాయం చేసుకునే వారు ఉంటున్నాం. ఒకరికొకరు మరి ఆత్మీయక మరి అక్కరలను సంధించవలసి వారు ఉంటున్నాం. కాబట్టి ఆ విధంగా మీరు కట్టబడుట అనేటువంటిది. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే మొదటి 2 వచనాల్లో కాబట్టి నిర్జీవమైన క్రియలు విడిచి మారు మనసు పొందుటయు దేవునిందలి విశ్వాసమును బాప్తీసం పొందుటను కూర్చిన బోధయు హస్తనిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్య తీర్పును అను పునాది మరలా వేయక సంపూర్ణమౌటకై సాగిపోతాడు. క్రీస్తు మూలోపదేశం అది. ఏంటి క్రీస్తు మూలోపదేశములు? నిర్జీవ క్రియల నుంచి మారు మనసు పొందట, రెండవది దేవునిందలి విశ్వాసం, మూడవది బాప్తీసం, హస్తనిక్షేపణ, మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు అనేటువంటి కార్యాలు మన జీవితంలో ఎరిగినప్పుడు వాటి మీద మనం కట్టబడాలనుకుంటున్నాం, ఆ సత్యముల మీద. అది కూడా ఇక్కడ ఏమంటే ఇవి బేసిక్ థింగ్స్. ఏమంటే ఇది మరి పునాది, నిత్యమైన తీర్పు నన్ను పునాది మీద మరలా కట్టలేక క్రీస్తుని గురించిన మూలోపదేశములు మాని ఏం చేయాలి? ఇప్పుడు మనం సంపూర్ణ బయటకై సాగిపోదాము. లెట్స్ గ్రో ఇన్ దట్టే బిల్డింగ్ అప్. కాబట్టి సంపూర్ణమగుటకై సాగిపోదాము అంటాడు. ఎట్లాగా? ఆ యొక్క పర్ఫెక్షన్ కొరకు, సంపూర్ణత కొరకై కదా. ఆ విధంగా సంపూర్ణత కొరకై మన జీవితంలో మనము ప్రయాసపడవలసి అనుకుంటున్నాం. మనలో ఈ కార్యం ప్రారంభించిన వాడు ఆయన రాకడ వరకు దాన్ని నెరవేరుస్తాడు అని ఫిలిప్పీయులకు 1:6 ప్రకారం దేవుడే ఆ విధంగా కడతాడు. అట్లాగే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ఏం చూడండి ఇక్కడ 2వ వచనంలో, మరియు మీరు సమస్తమైన దుష్టత్వమును కపటమును వేషధారను అసూయు సమస్తమైన దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగుదము. కాబట్టి రక్షణ విషయం దట్స్ స్పిరిచువల్ గ్రోత్. ఎట్లాగా? ఆత్మీయ ఎదుగుదల మనకి ఎట్లాగొస్తుందంట? వాక్యమును పాలన మనం స్వీకరించడం ద్వారా. కాబట్టి వాక్యం అనే పాలు అంటే దినదినము వాక్యాన్ని మనము తినాల. అంటే అర్థం ఏంటి? చదవాలా, గ్రహించాలా, మెడిటేట్ చేయాలా, దాని గురించి ఆలోచించాలా, దాని గురించి మరి ధ్యానించాలా. అప్పుడే అది మనకేమొస్తుంది? సత్తువునిచ్చేదిగా ఉంటుంది, ఆత్మీయ జీవితం కట్టబడేదిగా ఉంటుంది, ఎదిగేదిగా ఉంటుంది అన్నమాట. కాబట్టి అటువంటి పాలన, ఆత్మీయమైన పాలన లేకపోతే ఆత్మ సంబంధమైనట్టుగా కార్యాలు మీరు చూసినట్టయితే ఏమని చెప్తున్నాడు? అయితే దాని కొరకు అపేక్షించుడి అంటాడు. కాబట్టి అటువంటి మనం ఆశ కలిగిన ఉండాలి. ప్రియమైన సోదర సోదరి, ఈ జీవితంలో దినదినము నువ్వు బైబిల్ చదువుకుంటున్నావా? దేవుని వాక్యం వింటున్నావా? దేవుని వాక్యం చదువుతున్నావా? దేవుని వాక్యంలో ఏమి చెప్తున్నాడనేట్టు ఎప్పుడైనా ధ్యానిస్తుంటున్నావా? అట్లేనట్లయితే ఇప్పటి నుంచి అది మనకు ఎముకలకు సత్తువనిచ్చేదిగా ఉంటుంది, మన ఆత్మీయ జీవితంలో బలపరిచేదిగా ఉంటుంది. అదే ఎదుగుదల అనమాట. అట్లాగే మనం చూస్తుంటున్నాము 2 పేతురు మొదటి అధ్యాయం 5వ వచనం చదువుతాం చూడండి. 5వ వచనం ఏమంటాడంటే ఇక్కడ మరి 4వ వచనం ఏమంటాడు? వాగ్దాన మూలములుగా మీరు భ్రష్టత్వం తప్పించుకొని నవీన స్వభావం పాలువారు కొట్టుకుంటాడు. నవీన స్వభావం, న్యూనెస్ ఆఫ్ అవర్ లైఫ్. కాబట్టి నవీన స్వభావం ఎట్లాగా మనకు వస్తుంది యేసు ప్రభువులో అంటే ఎట్లా మనం కట్టబడతామంటే కొన్ని విషయాలు యాడ్ చేసుకుంటే అంటే కూర్చుకుంటూ రావాలి. మొట్టమొదటిగా పూర్ణ జాగ్రత్త గల వారై విశ్వాసం ద్వారా మనం కృపచేత రక్షించబడినాం. అది ఉంటే మాత్రం చాలు. విశ్వాసము ద్వారా సద్గుణమును ఏంటి? రెండవది మరి సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానముందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి అందు సహోదర ప్రేమను, దయను అమర్చుకోండి. కాబట్టి ఇన్ని కార్యాలు మనకి జీవితాల్లో ఆత్మీయంగా అమర్చుకోవలసి అనుకుంటున్నాం. అప్పుడు ఆ విధంగా అమర్చుకున్నట్లయితే మనము యేసుక్రీస్తుని గురించిన మరి అనుభవ జ్ఞానం చేత మనం సోమరులం కాకుండా, నిష్ఫలం కాకుండా ఆయనలో మనం కట్టబడతాం. కాబట్టి మనం కట్టబడాలంటే ఈ కార్యాలు యాడ్ చేసుకోవాలి. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, తర్వాత మరి భక్తి, సహోదర ప్రేమ, ఇట్లాగా 7 విషయాల్లో మనం చేర్చుకోవలసినగా ఉంటున్నాము. అది ఎదుగుట అనేటువంటి కార్యం.
అట్లాగే 3:18 కూడా అదే 2 పేతురు 3:18 ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఏం చెప్తాడు, మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమునందును అభివృద్ధి పొందుడి, ఆయనకు ఇప్పుడును యుగాంత వరకు మహిమ కలుగునుగాక ఆమేన్. కాబట్టి ఆయన జ్ఞానములో, ఆయన ప్రేమలో, ఆయన కృపలో అభివృద్ధి. మస్ట్ గ్రో స్పిరిచువల్ గ్రోత్. అదే మనకు యూదా చెప్పేది. మీరు ఆత్మీయంగా కట్టబడుచున్నారంటాడు. అంత మాత్రం కాకుండా మరి యూదా ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ గమనించినట్లయితే యూదా పత్రికలో చెప్పే కార్యం ఏంటి, ఆ విధంగా మీరు కట్టబడుచు ఏం చెప్తాడు, కట్టబడుచు రైట్ పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయొచ్చు. డిజైర్ ఫర్ ఏ స్పిరిచువల్ ప్రేయర్. పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయొచ్చు. మన ప్రార్థన ఎట్లా ఉండాలా అనేటువంటి కార్యం కదా. ఏ విధంగా మనకు మత్తయి సువార్త 26:4 యేసు ప్రభు శిష్యులకు మరి ప్రార్థన గురించి చెప్తున్నాడు. గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు మరి తన శిష్యులతో కూడా వెళ్ళింటున్నాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా మీదట శిలువకు ఆయన వెళ్ళేదానికి సాదృశ్యం ఉంటుంది. శిలువకు వెళ్ళనంటున్నాడు. ఈ సందర్భంలో శిష్యులతో ఏం చెప్తున్నాడు, మీరు ఇక్కడుండి మెలకువగా ఉండి ప్రార్థించండి అంటాడు. ఆయన కొంచెం దూరం పోయి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి తిరిగి వచ్చిన తర్వాత చూస్తే వీళ్ళు మెలకువగా ఉండి నిద్రపోతుంటున్నారు. లేండి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పేసి మళ్ళీ రెండోసారి విన్నాడు. చూస్తే మళ్ళీ వస్తే మళ్ళీ నిద్రపోయి. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, మీ యొక్క మరి మెలకువగా ఉండి, ఎందుకొరకు శోధనలో ప్రవేశించకున్నట్టు మెలకువగా ఉండి అంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మందలి ప్రార్థన అంటే ఎటువంటిదంటే శోధనలో ప్రవేశించకుండా మనల్ని కాపాడేదిగా ఉంటుంది అనమాట. మన జీవితాల్లో కాపాడేదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం. అందుకొరకే ఈ ప్రార్థన ఎటువంటి ప్రార్థన ఉండాలంటే ఆసక్తితో కూడిన ప్రార్థన. అంటే చాలా మరి చూసినట్టయితే ఒక ఆసక్తి లేక పట్టుదలతో కలిగిన ప్రార్థన. లూకాసు వార్త 18వ ఒక విధవరాలు ఒక మరి ఆ లాయర్ దగ్గరికి న్యాయం తీర్చేవారి దగ్గరికి వచ్చి నా యొక్క న్యాయం తీర్చమని చెప్తే ఆ యొక్క మరి అన్యాయస్తుడైన న్యాయాధిపతి లేదు నాకు టైమే లేదన్నాడు. అయితే ఆమె విసుగక ప్రార్థించింది. ఆమె మరీ తిరిగి ప్రార్థించినప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు, ఆ న్యాయవాది, అరే నేను ఇంత చెప్పినప్పటికీ కూడా ఏమన్నా వదలలేదు, సరిపోని ఆమె పని చేసేస్తామని. అట్లాగే అన్యాయస్తుడైన న్యాయాధిపతి తన మనసు మార్చుకుంటే నీతివంతుడైన దేవుడు నువ్వు మరలా అడిగితే ఆయన ఇవ్వకుండా ఉంటాడా? కాబట్టి దీని గురించి ఏం చెప్పబడుతుందంటే విసుగక ప్రార్థన చేయాలి. విసుక్కూడదు. ఇది నాకు అడిగిన వెంటనే రాలేదే అనేది విసుగు వస్తుంది చాలామందికి. ఎందుకంటే త్వరలోనే కావాలి ఇప్పుడు. అట్లా కుదరదు. దేవుడు తన యొక్క సమయంలో ఇస్తాడు. అందుకొరకే ఆయనే ఏమంటున్నాడు, యోహాను సువార్త 16:24 ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణట్లు అడుగుడిదరు. సంతోషం కాబట్టి మన సంతోషం పరిపూర్ణమయ్యేటట్లు ఆయన మరి అడుగుడి మీకు ఇవ్వండి అంటాడు. కాబట్టి ఎంత గొప్ప దేవుడు ఆయనకు వాగ్దానం అడుగుడి అనేటువంటి కార్యం. ఎందుకు? సంతోషం పరిపూర్ణమవుటకై. కాబట్టి ఆ యొక్క సంతోషం పరిపూర్ణమవుటకై మనం అడగవలసి అనుకుంటున్నాము. ఎట్లాగా? పరిశుద్ధాత్మని ద్వారా మనం సంధించాలనుకుంటున్నాము. అందుకొరకే ఎఫెసీయులకు 6:18 ఈ మాట చెప్తుంటున్నాడు. ఎఫెసీయులకు 6:18 ఏమంటాడు ఇక్కడ? ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమందు సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. కాబట్టి మనము సమస్తమైన పరిశుద్ధుల కొరకై మనం ప్రార్థించాలా. పరిశుద్ధుల కొరకు మాత్రమే కాదు, మనను పరిపాలించే అధికారుల కొరకు ప్రార్థించాలా. అందుకే కొరకు మనం చూస్తున్నాం ఇక్కడ 1 తిమోతి పత్రికలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో ఏమంటాడు, మనము రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞత చెల్లించాలని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఇది మంచిది, మన రక్షకుడైన దేవునికి అనుకూలం. కాబట్టి అనేకుల కొరకు కాబట్టి ఈ లోకంలో ప్రార్థించేవారు ఇతరుల కొరకు అంటే క్రైస్తవులు మాత్రమే. ఎందుకంటే దేవుని వాక్యము అందరి కొరకు ప్రార్థించమని కోరుంటుంది. అనేకులు ప్రార్థిస్తున్నారు కానీ వాళ్ళ యొక్క సెల్ఫ్ కోసం ప్రార్థిస్తున్నారు. నా ఇంటిని బాగు చేయి ప్రభా, నాకు ఉద్యోగమి, నాకు ప్రమోషని, నాకు బిజినెస్ లాభమి, ఇట్లాగా నా పిల్లలకు నాకు అనేటువంటి కాదు. అయితే క్రైస్తవులు అట్లాగా సంఘముగా కూడినప్పుడు అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తారు. వారి కొరకు విజ్ఞాపన యాచనలు. అట్లాగే ఈ ప్రభుత్వానికి సరైనటువంటి మరి జ్ఞానమి ప్రభువా
నీ పిల్లలను మరి చూసినట్లయితే ఏ తొదరగలకుండా మరి కాపాడేటట్లు, అదే సమయంలో అందరినీ కూడా క్షేమాభివృద్ధి కొరకై మరి పనిచేసేటట్లు అనేటువంటి విధంగా మనం ప్రార్థన చేస్తాం. అది ఇతరులకు విశ్వాసులకు ఉండేటువంటి ఒక వ్యత్యాసం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అంటున్నాడు. ఈ యొక్క పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసేటప్పుడు అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే మరి చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ, దేవుని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నప్పుడు దేవునికి తెలియజేయడు. కాబట్టి మనం చింతపడితే లాభం లేదు, మనం వ్యసనపడితే దుఃఖపడితే లాభం లేదు, కృంగిపోయింటే లాభం లేదు. అయితే దేని గురించి చింతించకుండా మనం ఏం చేయాలా, మనకు మరి సమస్తమైన ఈవులను గురించి దేవునికి మనం ప్రార్థించాలా. కృతజ్ఞతలు, ప్రార్థనలు, విజ్ఞాపన ద్వారా అప్పుడు ఏమవుతుంది, సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం మన హృదయంలో తలంపులకు కావాలంటుంది. కాబట్టి దేవుడు కూడా ఏం చెప్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే 19వ వచనంలో, మరి కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. కాబట్టి ప్రార్థించే వారి యొక్క ప్రతి అవసరము తీరుస్తాడు. దేవుడు తాను మహిమ పొందేదాని కొరకే మన యొక్క అక్కర్లు సంధిస్తాడు. తన ఐశ్వర్యంలో, ఆయన ఐశ్వర్యవంతుడు, సర్వాధికారి, సర్వ ఐశ్వర్యం కలిగిన వాడు, ఆయనకు సమానమైన వాడు లేదు. అటువంటి ఐశ్వర్యవంతుడి దేవుడు నిన్ను నన్ను ఏం చేయాలంటాడు, అడగమంటున్నాడు. కాబట్టి అదే విధంగా అడిగినప్పుడు మన ప్రతి అవసరతను తీరుస్తాడు. అవసరత చాలా జ్ఞాపకం పెట్టుకోవాలి. నీడ్, నాట్ గ్రీడ్. ఆశ కాదు, అత్యాశ కాదు కదా. మనకు ఏది అవసరమో దాన్ని దేవుడు మనకు అనుగ్రహించేవాడు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తానంటే చూడండి, ఆఖరి ఒక మాట చెప్తాను. 1 తిమోతికి రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 8వ వచనం, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపము సంశయము లేని వారిని పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను. కాబట్టి పవిత్రమైన చేతులనెత్తి అంటే మన చేతులు దేవుని వైపు, దేవుని సన్నిధానానికి మనకు వచ్చినప్పుడు మన చేతులు దేవుని చూపిస్తుంది. మన క్రియలు ఎట్లా జీవిస్తున్నాను నేను, ఏ విధంగా పోయిన వారము, పోయిన దినము, పోయిన దినాల్లో ఏ విధంగా మనం జీవించినామంటే క్రియలు ప్రభువా అన్ని చేయి దాచినప్పుడు ఆయన నీ చేతులు చూస్తాడు. నీ చేతులు చూస్తాడు. ఏ క్రియలు చేస్తున్నాను, దుర్మార్గమైన క్రియలు, నీచమైన క్రియలు, పాపక్రియలు చేసేటువంటి నీ హస్తాలతో మరి ఆయన ప్రార్థన చేస్తే ఎట్లంటాడు. కాబట్టి మొట్టమొదటిగా మనల్ని మనము మరి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా కట్టబడినప్పుడు దాని తర్వాత ఆయన మనకు మన ప్రార్థనలు అంగీకరించేవాడు అనుకుంటున్నాడు. ఆ విధంగా ఆయన ప్రార్థించి మరి జవాబు పొందుటకు ప్రభు మనకు అనుగ్రహించిన గాక. అదే సమయంలో ఇక్కడ మన యూదా చెప్పినట్లు మనం గమనించే కార్యం అంటే ఆఖరిగా ఏం చూస్తున్నాము, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన దేవుని యొక్క కృపకు మనం లోబడి అనుకుంటున్నాం. ఆ విధంగా చేయటకు ప్రభు మనకు సహాయం జరగాలి.